వంటొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది. మనం ఏం వండినా వాళ్ళని అస్సలు మెప్పించలేము. ఒకసారి నేను అల్లం చట్నీ చేశాను. అది మా హస్బెండ్‌కి అస్సలు నచ్చలేదు. నేను చూడు ఎంత చేసుకుంటాను అని సండే మార్నింగే కిచెన్‌లోకొచ్చేసి అల్లం చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు. ప్రాసెస్ చూడండి. కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి వేసుకున్నారు. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, కొంచెం శనగపప్పు, తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నారు. ఎండుమిర్చి మాడిపోతాయని పక్కకు తీసేశారు. తర్వాత కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నారు. ఇవి మిక్స్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నారు. లాస్ట్‌లో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశారు అవి మగ్గడానికి. ఇలా మగ్గిన తర్వాత వాటినైతే మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేశారు. నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా బావుందండి. మా హస్బెండ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి బిల్డప్ ఇచ్చేస్తున్నారులే అనుకున్నాను కానీ నేను పెసరట్లో వేసుకొని తింటుంటే చాలా బావుంది. చాలా ఎంజాయ్ చేశా. పెసరట్టుకి సూపర్ కాంబినేషన్ ట్రై చేయండి.